Hi everyone, welcome to Suman TV. This is Ammaji. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్పోనెంట్ లాస్ అన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో వాటిని యూజ్ చేసి సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సింప్లిఫై 4 to the power of -1 into 3 to the power of -1 whole to the power of 2 ఉంది. 4 to the power of -1 అంటే ఏం రాసుకోవచ్చు? 1/4. ఎందుకని? a పవర్ -1 అంటే ఏం రాసుకోవచ్చు? 1/a కాబట్టి. అలానే సేమ్ లాని యూస్ చేసి ఇంటూ 3 to the power of -1 ఉంది. దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు? 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. ఓకే, 1/4 ఇంటూ 1/3. 1 ఇంటూ 1 1, 4 ఇంటూ 3 12 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. ఓకే, దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఏ ఎక్స్పోనెంట్ లా యూస్ చేయొచ్చు? a/b హోల్ పవర్ m. a/b హోల్ పవర్ m అంటే ఏమని రాసుకోవచ్చు? a పవర్ m/b పవర్ m అని చెప్పి రాసుకోవచ్చు. అది యూస్ చేసి దీన్ని 1/2/12² అని చెప్పి రాయొచ్చు. 1² అంటే ఏంటి? 1 ఇంటూ 1. 1 ఇంటూ 1 అంటే 1 వాల్యూ. నెక్స్ట్ 12² 12² అంటే 12 ఇంటూ 12 144. సో ద ఆన్సర్ ఈస్ 1/144. Next, we will go for the next example. 3 to the power of 2 into 2 to the power of 2 into 1/2 whole to the power of 3 ఉంది. ఇక్కడ 3² into 2² into 1/2 హోల్ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/3/2. దేన్ని యూస్ చేసి a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m/b పవర్ m. ఈ లాని యూజ్ చేసాం ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3² ఇంటూ 2² ఇంటూ 1³ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 1 ఓన్లీ. 2³ అంటే ఎంత వస్తుంది? 2³ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8. సరే, ఈ 2³ ప్రస్తుతానికి ఇలానే ఉంచుదాం. ఉంచితే మొత్తం ఈ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3² ఇంటూ 2² బై 2³ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇక్కడేమో 2 to the power of 2 ఉంది, ఇక్కడ 2 to the power of 3 ఉంది. సో ఈ రెండాటిని నేను సింప్లిఫై చేయాలనుకుంటున్నాను. అది చేయడానికి కోషెంట్ లాని యూస్ చేయొచ్చు మనం. సో దాన్ని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు? 3² ఇంటూ, ఎందుకంటే ఈ రెండాటిలో బేసెస్ సేమ్గానే ఉన్నాయి కాబట్టి 2 - 3. ఏంటి మీ కోషెంట్ లా ఏంటి? a పవర్ m బై a పవర్ n ఇజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3² ఇంటూ 3 to the power of 2 to the power of ఎంత వస్తుంది మీకు? -1 వస్తుంది. అంటే 3² అంటే ఎంత? 9. ఓకే, 2 to the power of -1 అంటే 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 9/2. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. Find the value of 3 to the power of -1 plus 4 to the power of -1. 3 to the power of -1 అంటే ఏం రాసుకోవచ్చు? 1/3 ప్లస్ 4 to the power of -1 అన్నా కూడా ఏం రాయొచ్చు? 1/4. అయితే రెండాటికి కూడా మనం ఒకటే లా యూజ్ చేస్తాం. ఏంటది? a to the power of -1 ఈజ్ ఈక్వల్ టు 1/a. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండాటికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఎంత? 3 and 4కి ఎల్సిఎం ఎంత? 12 అవుతుంది. 12 కాబట్టి ఈ రెండాటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కింద మార్చేస్తాను ఫస్ట్. సో మార్చేస్తే ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేస్తే ఏం రాసుకోవచ్చు? బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. చేస్తే దీన్ని ఏం రాసుకోవచ్చు? 4/12 అని చెప్పి రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 3తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఏం రాసుకోవచ్చు? 3/12. సిన్స్ ఇక్కడ మీకు మీ డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని ఇక్కడ ఎడిషన్ సైన్ ఉంటే యాడ్ చేస్తాము, సబ్ట్రాక్షన్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. సో అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? 4 + 3/12 అనమాట. అంటే 7/12. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 to the power of 0 ఇంటూ 4 to the power of -1 ఇంటూ 2 to the power of 2. సో ఇక్కడేం చేయాలి అంటే 3 power 0 ఉంది. 3 power 0 అంటే ఎంత వాల్యూ? 1. అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన లా ఏంటి? a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. దాన్ని యూజ్ చేసాం. నెక్స్ట్
ఇంటూ ఉంది రాసుకోండి. నెక్స్ట్ 4 to the power of -1. 4 to the power of -1 అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం యూజ్ చేయాలి, a to the power of -1 అంటే 1/a. సో దీన్ని యూజ్ చేయండి. ఇక్కడ 1/4 ఇంటూ 2 to the power of 2 ఉంది. ఓకే, సో 1 into 1/4 అంటే ఎంత వస్తుంది మీకు? 1/4 వస్తుంది. 2 square అంటే ఎంత? 2 into 2 అంటే 4. మీరు ఇక్కడ 4 క్యాన్సిల్ చేయొచ్చు. 4 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 1. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 మైనస్ 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1. దీనికి పైన పవర్ -1 ఉంది. చూడ్డానికి ఏదో చాలా డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్లా ఉంది, కానీ ఈ ఎక్స్పోనెంట్ లాస్ వాడి చేస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఉంది కదా. 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అంటే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/3 అని చెప్పి రాయచ్చా? సో ఏలాను యూస్ చేసుకోవచ్చు. a పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/a కదా. దాన్ని యూస్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/1/3 అని రాయొచ్చు. అంటే దీన్ని 1 into రెసిప్రోకల్ ఆఫ్ దిస్ 3/1 అంటే 1 into దిస్ మీన్స్ 3 ఓన్లీ. సో మీకు 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో అంటే ఇక్కడ చూడండి 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -3 వాల్యూ ఈ మొత్తం వచ్చి మనం ఏం రాసుకోవచ్చు? 3 అని చెప్పి రాసుకోవచ్చు. మధ్యలో ఏముంది? మైనస్ రాయండి. నెక్స్ట్ 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఉంది. దీన్ని కూడా ఇలానే చేసాం అనుకోండి. ఇలానే చేస్తే అంటే 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 సేమ్ లా యూస్ చేస్తే ఏం రాసుకోవచ్చు? 1/1/4 అని చెప్పి రాసుకోవచ్చు. విచ్ ఈస్ ఈక్వల్ టు 1 into 4/1 అంటే 4. సో 4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1. 3 minus 4 అంటే ఎంత? -1. హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంత ఉంది మీకు? పవర్ -1 ఉంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/-1 అని చెప్పి రాయొచ్చు. ఏలాని యూస్ చేసి a పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/a దీన్ని యూస్ చేసే. అంటే చూడండి మీరు ఒకేలాని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నాం. సో 1/-1 అంటే -1. సో మీకు ఇంత సమ్ కింద కనిపించిన ఈ ప్రాబ్లంకి యాక్చువల్గా ఆన్సర్ వచ్చి సింపుల్గా -1 అనమాట. యాక్చువల్గా చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ చేస్తే మీరు చూడగానే టక్కన ఆన్సర్ సెకండ్స్లో వేసేయగలరు ఈ క్వశ్చన్కి అయితే. ఓకే, మీకు ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్కి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 power -1 ప్లస్ 4 to the power of -1 ప్లస్ 5 to the power of -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఎవరైతే ఆన్సర్ ఫస్ట్ ఇస్తారో వాళ్ళు ఎవరు ఇచ్చారనేది నేను మీకు చెప్తాను. ఓకే, మీకు ఇన్ కేస్ ఏవైనా న్యూ టాపిక్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.